హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమలో నలిగిన హృదయాలు. మరింత లోతైన కథ. ప్రేమ పుట్టిన మొదటి క్షణాలు. వంశీ ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన సాధారణ వ్యక్తి. అతని కలలు పెద్దవి కావు, కానీ తన మనసు చాలా పెద్దది. తను సంతోషంగా జీవించడమే అతని లక్ష్యం. రేఖ అయితే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. ఆమెకు నగర జీవితం చాలా ఇష్టం. ఆమె ఒకరోజు నగర జీవితం హై సొసైటీ అలవాటైనప్పటికీ గ్రామానికి వచ్చిన తరువాత ఆ ప్రశాంతత, ఆ మంచి గాలి, వంశీ నడవడిలోని చాలా అనుభవం నచ్చింది. తన అమాయకత్వం ఆమెను ఆకర్షించాయి. తన సంస్కృతి సంప్రదాయాలు తనని ఆకట్టుకున్నాయి. రేఖ మొదట వంశీని దూరంగా ఉంచాలని అనుకుంది. ఎందుకంటే వారు రెండు భిన్న ప్రపంచాలకు ఉండేవాళ్ళు. అప్పుడు వంశీ ఆమె పట్ల ప్రేమను మనసు నిలవలేదు. కానీ రేఖ మాత్రం అతను దూరంగా ఉంచాలని, తనను ఎప్పుడు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వంశీ అతని సిగ్గు మొహం, మంచి గుణాలు, ఆమె కోసం చేసిన చిన్న చిన్న ప్రయత్నాలు చివరకు ఆమెను ప్రేమలో పడేశాయి. అప్పుడు వంశీ, రేఖ ఇద్దరూ ఒకటయ్యారు. వంశీకి రేఖ ప్రేమ అనేది అమూల్యమైనదని తెలుసు. కానీ సమాజం, కుటుంబాలు, వారి మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు, సాంప్రదాయాలు, స్థాయిలు తేడా వారిని విడదీస్తాయని అతనికి తెలుసు. అయితే రేఖ మాత్రం ధైర్యంగా ఉండి, ప్రేమకు ఏ బంధాలు ఉండవు. మనం ప్రేమలో ఉన్నామంటే మనది నిజమైనది అని నమ్మాలి. నీకు అర్థమవుతుందా అన్నది రేఖ వంశీకి. ఒకసారి రేఖ తండ్రి వారి ప్రేమ గురించి తెలిసి అతడితో కోపం, అసూయ అన్నీ పెరిగాయి. రేఖ మాత్రం తనతో మాట్లాడాలి అని అనుకున్నాడు. నువ్వు నా కూతురిని ప్రేమించవచ్చు, కానీ ఆమెకు నీలాంటి వ్యక్తి జీవితం ఇవ్వలేరు. రేఖని దూరంగా ఉంచు అని అతను చెప్పాడు. వంశీ ఎంతో దుఃఖించాడు. కానీ రేఖపై తన ప్రేమను విడిచిపెట్టే ఆలోచన చేయలేకపోయాడు. తను ఎంతో కుమిలిపోయాడు, బాధపడ్డాడు. రేఖ తండ్రి కుటుంబం గౌరవం కోసం ఆమెను అదుపులో ఉంచాలని అనుకున్నాడు. కానీ ఉంచే ప్రయత్నం చేశాడు. ఆమెపై ఇంట్లో గట్టిగా ప్రెజర్ పెట్టడంతో తిట్టారు, కొట్టారు. నియంత్రణ పెట్టి బలవంతంగా మరో పెళ్లికి సిద్ధం చేయాలని ప్రయత్నించారు. కానీ రేఖ ఒప్పుకోకుండా దానిని గట్టిగా ఒప్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ నెమ్మదిగా తనలో పెరిగిన నిస్సహాయతను ఎదుర్కోవడం ప్రారంభించాడు. రేఖను అతను ఎప్పుడు దక్కించుకోవాలని, తనను కలిసి ఉండేలా చేసుకోవాలని ప్రారంభించాడు. అతను చివరిసారి రేఖను కలిసేందుకు వెళ్ళినప్పుడు ఆమె తండ్రి అతడిని అవమానించి గ్రామం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కానీ రేఖ కూడా తండ్రికి ఎదురు తిరగలేక, తన మనసును చంపుకోలేక చాలా కుంగిపోయింది. రేఖ వేదనతో తట్టుకోలేకపోయింది. నీకోసం కాదండి, మన ప్రేమకైనా నన్ను వదిలేయండి అని ఆమె తండ్రిని బాధ పెట్టకుండా వేడుకుంది. కానీ తండ్రిని అతని గుండె కరగలేదు. తన ప్రేమను వదిలించుకొని వంశీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరి క్షణంలో అతని మనసులో రేఖ ముఖం మెరిసింది. ఆమె కోసం
బతకాలనే నా ప్రేమకు న్యాయం చేస్తాను అని రేఖకు వంశీ చెప్పాడు అని అనుకొని తన బాధను పగటిపూట కష్టంగా మార్చుకున్నాడు. వంశీ చివరికి ఒక గొప్ప కవిగా అయ్యాడు. తన బాధను పద్యాలను మారుస్తూ రేఖను మంచిగా చూసుకోవాలని, రేఖ కోసమే జీవించాలని తన మనసులో అనుకున్నాడు. మంచి రచయితగా మారాడు. రేఖ మరో వ్యక్తితో వివాహం చేసుకున్నా ఆమె మనసు ఎప్పటికీ వంశీతోనే ఉంటుంది. పెళ్లి తర్వాత ఆమె ఎప్పుడూ హాస్యంగా కనపడినప్పటికీ ఆప్యాయతల, ప్రేమ, అనురాగాలు చాలా తగ్గిపోయాయి. రేఖ వంశీ జ్ఞాపకాలను ప్రతి రాత్రి తలుచుకుంటూ కన్నీరు పోసేది. సంవత్సరాల తరువాత రేఖకు వంశీ రాసిన ఒక పుస్తకం అద్దెపై చేతికి వచ్చింది. ఆ పుస్తకంలోని ప్రతి పదం, ప్రతి వాక్యం ఆమె గుండెను కదిలించాయి. వంశీ రేఖపై తన ప్రేమను జ్ఞాపకంగా, కథగా ప్రపంచానికి చెప్పాడు. వంశీ ఒక రచయితగా తన ప్రేమను అందరికీ తెలియజేశాడు. అయితే వీరి జీవితాలు ఒకటయ్యాయి కాదు. అది రెండు హృదయాలను కలిపి మిగిల్చే అనుభూతి. వంశీ, రేఖ ప్రేమ కలిసిపోలేదు కానీ వారి గాథ వారికి మరణం తర్వాత కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది అని ఈ కథలో తెలిపారు. ఇలాంటి కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే ఏ కథ కావాలో మన దాంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.